3, 2, 1, action! What a movie is with Action. Two, one, action! హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఇప్పుడు నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. అది క్రేజీనా కాదో మీరు ఎండ్ వరకు చూసి చెప్పండి. సో ఫస్ట్ ఐడియా ఏంటంటే, మన షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది కంటెంట్ క్రియేటర్స్. అందులో 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ 2 సాంగ్స్కి సపరేట్గా వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఆ వీడియో సాంగ్ వస్తుంది అని ఒక చిన్న ప్రోమో వదిలి ఆ తర్వాత ఫుల్ వీడియో రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఆ ప్రోమో వీడియో ఎలా చేయాలని ఒక చిన్న థాట్ అయితే వచ్చింది. సో దాన్ని మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. షేర్ చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. మీరు ఈ బ్లాగ్ చూసే టైంకి సినిమా ఫర్ ఎవర్ ఛానల్లో అదైతే రిలీజ్ అయి ఉంటుంది. కొంతమంది అక్కడ చూసి ఇక్కడికి కూడా రావచ్చు. సో అలా వచ్చిన వాళ్ళు ఉంటే డెఫినెట్లీ లైక్ చేయండి. అలాగే వీడియో ఆల్రెడీ మన ఛానల్లో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చూసిన వాళ్ళు కూడా లైక్ చేయండి. ఓకే, నా ప్లాన్ అయితే చెప్తాను వినండి. సో ఒక అబ్బాయి డైరెక్టర్ రైటర్ అనమాట. ఒక ప్లేస్లో కూర్చొని అతను ఏదో రాసుకుంటూ ఉంటాడు. ఇంకో మనిషి వస్తాడు. ఇంకో మనిషి చేతులు కట్టి పట్టుకొని అతని దగ్గరికి వస్తాడు. వచ్చి నిలబడుకుంటాడు. ఈ రాసే మనిషి పక్కన కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళు చూసి పక్కనే ఎవరో ఉన్నారు కదా అని లేయబోతూ ఉంటాడు. లేసే టైంకి వెనకాల మనిషి కట్టి తీసుకొని ఈ మనిషిని కొడుతూ ఉంటాడు అనమాట. అక్కడ టేబుల్ పైన ఉంటే పెన్స్, పేపర్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ పైకి వేస్తాయి అనమాట. కొడతా ఉంటే ఆ మనిషికి అర్థం కాదు ఎందుకు కొడుతున్నాడు అని. ఆ రియాక్షన్ వచ్చేసి ఈ మనిషి అవతల ఒక మనిషి, యువతల ఒక మనిషి, మధ్యలో పేపర్స్, ఎందుకు కొడుతున్నాడు అని ఆ మనిషి రియాక్షన్. సో ఇది తర్వాత మళ్ళా ఇంకోసారి కొట్టడానికి ట్రై చేస్తాడు. కొట్టినప్పుడు మళ్ళీ ఆ మనిషి ఎస్కేప్ అవుతాడు. అసలు ఎందుకు కొడుతున్నారా, ఏమైందిరా అంటే ఇప్పుడు ఈ కొట్టే మనిషి చెప్తాడు, నీకు ఇన్ని రోజుల నుంచి చెప్తున్నారా, షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసినావు, అందులో 2 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా రిలీజ్ చెయ్యి ఇన్ని రోజులు నేను చెప్తా ఉంటే నువ్వు సైలెంట్గానే ఉంటావా అని చెప్పి మళ్ళీ కొట్టడానికి చూస్తాడు. నేను అదే పనిలో ఉన్నారా, దానికి ప్లాన్ చేస్తున్నారా అంటే అవునా, ఎక్కడ అని చెప్తాడు. అప్పుడు ఇద్దరు చూడరా, డేట్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేసినారా, చూడు ఈ రోజున వస్తుంది, కాకపోతే నీకు అంతా చెప్పిన తర్వాత సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారా అంటాడు. సో ఈ మాట ముందే చెప్పాలి కదరా, లేదంటే నెత్తి పగిలిపోయేది కదరా అంటాడు. సో అప్పుడు మళ్ళీ సాంగ్ రిలీజ్ డేట్ పైన వస్తాయన్నమాట. సో ఇది ప్లాన్. దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తానో చూద్దాము. ఇప్పుడు ఈ మేకింగ్ వీడియో ద్వారా మీరేంటంటే, నేను స్టార్టింగ్ కెమెరా యాంగిల్స్ అవన్నీ నాకు తెలియదు అనమాట. సో ఎలా తీస్తారు ఏంది ఇవేం అర్థం కాదు. ఇప్పుడు ఏందనుకో, మూవీస్ చూస్తాం కదా, ఒక షార్ట్ చూస్తానే అది ఏ పక్క నుంచి లైట్ వస్తుంది ఇవన్నీ అర్థమవుతాయి. ఫస్ట్లో అర్థమయ్యేది కాదు. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఏదన్నా షార్ట్ ఫిల్మ్స్ లేదా మూవీ మేకింగ్ వీడియోస్ చూస్తానమాట, వాళ్ళు ఎలా తీస్తున్నారు అని. నేను ఇప్పుడు కొంచెం నేర్చుకున్నాను కదా, సో నాకు తెలిసినంత కూడా తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియోతో షూట్ చేస్తాను. సో డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడే సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. పెద్ద హడావిడిగా అయితే ఏం లేదు. ఇంకా మనం ఇక్కడ పేపర్స్, పెన్స్ అవన్నీ ఫిల్ చేయాలన్నమాట. ఎందుకంటే ఒక రైటర్ రాసేటప్పుడు, పేపర్లో రాసేటప్పుడు ఏమన్నా మిస్టేక్స్ అయినప్పుడు కొన్నిసార్లు పేపర్ చింపేయడం అలాంటివి చేస్తారు కదా, అవన్నీ మనం రిప్రజెంట్ చేయడానికి అవి పెడతాం. ఏదో ఊరికి పేపర్స్ పెట్టాలి అని కాదు. సెటప్ కంప్లీట్ అయిపోయింది. స్టోరీ రాస్తూ ఉన్నట్లు, అలాగే పెన్స్ కొన్ని, పేపర్స్ కొన్ని. ఇప్పుడు మెయిన్ లైటింగ్ సెటప్ అయితే చేయాలి. నువ్వు షార్ట్ ఎంత పర్ఫెక్ట్గా పెట్టినా ఆ షార్ట్ వల్ల లుక్ రాదు, లైటింగ్ వల్ల. నువ్వు లైటింగ్ ఎంత ఎఫెక్టివ్గా పెట్టినావు అనేది ముఖ్యము. సో ఇప్పుడు నేను లైటింగ్ ట్రై చేస్తున్నాను. నా దగ్గర ఎక్కువ లైట్స్ లేవు, నా దగ్గర ఉన్న వాటితోనే ట్రై చేస్తాను. ఎడిటింగ్లో ఇంకా ట్రై చేస్తాను. ఒక విజువల్ అనుకొని ఉన్నా, దానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అలాగే మీకు షార్ట్ ఫిల్మ్ యొక్క రిగ్రెట్స్ చెప్తాను కదా, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే లైటింగ్ సెటప్ అయితే చేద్దాము. ప్రజెంట్ ఈ ఒక్క లైట్ని మనం అయితే యూజ్ చేస్తున్నాము. बढ़िया एक्शन. ओके 2, 1 एक्शन. 3, 2,
1 యాక్షన్. ఓకే కార్తీక్ రెడీ? 3 2 1 యాక్షన్. పడాలనే కదా కింద పడాలనే కదా సార్, కింద పడిపోవాలి. నువ్వు స్పీడ్ వెళ్ళిపో అంతే. రెడీ చేసి 2 1 యాక్షన్. అంత కాదు, చూడు బాగా అబ్జర్వ్ చేయి కానీ ఇసరి గట్టిగా ఓకేనా? లేదంటే ఇంకో ముందు పక్కనే పెడతాం అలా. 3 2 1 యాక్షన్. ఇసిరేసి పెడతా. రెడీ? గట్టిగా ఇసిరేసాయి. నువ్వు కూడా కొంచెం గట్టిగా. రెడీ? 3 2 1 యాక్షన్. పోలా పడిపోవాలి ఒకేసారి. కొంచెం 3 2 దాని 1 యాక్షన్. కాలం వేసుకోవాలి. కాళ్ళ మీద కొంచెం దూరం పెట్టుకోవాలి. ఊడు దూరం పెట్టుకున్నాడు, ఊడు అట్లా లాక్కున్నాడు వాడు. ముందుగా నువ్వు హ్యాండ్స్ ముందుకు చాపరా సాయి. బాగుంది నువ్వు మేకింగ్ వీడియో. రెడీ సాయి? కాళ్ళు దూరం తీసి పెట్టేసి నువ్వు కూడా కొడతానే. రెడీ? 3 2 1 యాక్షన్. ముందు తీసి పెట్టాడు. ఎప్పుడు పెట్టేదా? ఇప్పుడు గొల్ల చేస్తాను ఆ టేబుల్ని. ఏదన్నా ఒక అట్ట తీసుకో. ఏమో పక్క పోయి ఇరిగిపోయింది. దీన్ని పట్టుకొని నేను యాక్షన్ అంటా కదా, తీసి కింద పడినాయి కదా, అవి పైకి ఎగిరేదాన్ని చూపించినట్టు. అదే బాగుంది. కొంచెం గట్టిగాను. 3 పేపర్ పైకి ఎగిరి కొత్తదే అది పాతదే. 3 ఇంకా కొత్తది 2 1 యాక్షన్. అంతే ఎక్కడ బాగు కదా. వాడు యాక్షన్ అంటాడు కదా, నేను ఆ నిలబడుకొని ఉంటా. అవి ఎలా రావాలంటే ఇప్పుడు ఆ పేపర్లో నాకు ముందు నుంచి వెళ్తా ఉంటాయి కదా, అవి కింద నుంచి వెళ్ళేటప్పుడు నా రియాక్షన్ చూడాలి నేను. అంటే పేపర్ ఎటు పోతా ఉంటే నా రియాక్షన్ ఎటు పోవాలి. ఓకేనా? నువ్వు కెమెరా అని చెప్పి సైడ్ నుంచి నువ్వు 5 డిగ్రీస్ అయ్యి నువ్వు ఎడుండు, నువ్వు అజయ్ అనుకో. ఇది ఇక్కడ అటు నువ్వు ఎడుండు. రెడీ బాగుంది. చూడా ఇది మీడియం షాట్ పెట్టు. కొంచెం దూరం పో. మీడియం దగ్గరగా తీసినట్టు ఉండకూడదు. ఎయిట్కి ఇప్పుడు ఇట్లా లైన్ ఉంటాయి కదా, అది పైన నుంచి 2వ లైన్ ఉంటుంది చూడు, అక్కడ ఉండాలి. నేను నా హెడ్ అక్కడ ఉండాలి, సెంటర్లోనే ఉండేలా చూసుకో. ఓకే రెడీ క్రాంతి? రెడీ రెడీ యాక్షన్. అది యాక్షన్ అంటేనే బేసిక్ బాగుంటుంది. యాక్షన్. ఓకే సరే సరే జైనా సరే 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 కింద నుంచి పైకి పోయింది. ఎవరు ఉండాలా? అంటే పోయి ఒకసారి మొక్కలు కాదు, నా ముందు పోయి సగి అప్పుడు పెట్టి నా ముఖాన్ని పోయి కాదు సగి, నా ముందు పోయి ఎడిపోయి. ఓకే అటు పైకి పోయి చెయ్యి పైకి రాని కాకు, కింద నుంచి పైకి సరి పేపర్ పేపర్ ఒకటే స్పీడ్ చెయ్య, పేపర్లు మాత్రం పైకి రాని. పేపర్ కింద నుంచి ఇటు పైకి ఇటు యాక్షన్. నాకంటే హైట్ పోవాలి సరే. సరే నువ్వు వేసిన హెయిర్ ఎట్లా అనుకుంటాను అక్కడ ఉంటాయి పేపర్లు, అది తీసుకుని చుట్టూ కొడతా సినిమా లక్ష పేపర్. కానీ సార్ ఈ వీడియో అంది అని చేసి అన్నారు.
ఓకే రెడీ చూసారా హెడ్ పైన స్పేస్ రావాలి దగ్గరగా చూసినట్టు ఉండకూడదు మొఖాన్ని మీడియం షాట్ రావాలి హెడ్ పైన స్పేస్ ఉండాలి ఓకేనా చెవిడా ఇంతకుముందు తీసినాం కదా ఫస్ట్ యాజ్ తీసి ఒకసారి ఉంది కార్తీక్ కొంచెం గట్టిగా యాక్షన్ నా ముందు నుంచి ఇలా ఇసిరి ఓకేనా దీని వైపు చూసి అన్నట్టు మళ్ళా నా వైపు చూడు దాన్ని తిప్పుకొని కొంచెం ఓకేనా రెడీ కొంచెం వెనక్కు కొంచెం ఇట్రా సాయి ఆ లైట్ ఆఫ్ చేయి అది కాదు అది ఓకే రెడీ బాడీ లాంగ్వేజ్ చూడు అది బాడీ ఇంచుకొని ఉండాలి ఓకే రెడీ ఫస్ట్ పైకి చూడు నా వైపు స్ట్రైట్ కోపంగా చూసి తర్వాత 3 2 1 యాక్షన్ కిందికి చూడు ఉండు నేను చెప్పినప్పుడు పైకి చూడు బాడీ లాంగ్వేజ్ ఎట్లంటే హ్యాండ్ ఇట్లా దగ్గర పెట్టినట్టుంది అట్లా కాకుండా ఇట్లా ఇట్లా తీసి పట్టుకో ఇది బయటికి రండి అప్పుడు కనిపిస్తుంది హ్యాండ్ ఓకే రెడీ 3 2 1 యాక్షన్ కిందికి చూడు బౌడు తీసుకున్నాం మళ్ళీ పైకి రెడీ యాక్షన్ కోపంగా కిందికి చూడు అన్నట్టే ఉందా చదివి కొంచెం అక్కడ మళ్ళా ఇప్పుడు పైకి చూడు ఓకే